ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మరి మన ఫాలోవర్స్ అందరూ ఏమంటున్నారంటే ఏపీఎస్ ఆర్టీసీ అనగానే ఆడపడుచులకు పైసా ఖర్చు లేకుండా సంతోషంగా రాష్ట్రమంతా తిరిగే ప్రయాణ సౌకర్యం చంద్రబాబు కల్పించే అద్భుతమైన అవకాశం అంటున్నారు. మరి దీంట్లో ఫ్రీగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్ అయితే ఫ్రీగా వస్తాయి. మరి ఫ్రీ కాని సర్వీసులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఏసీ బస్, నాన్ స్టాప్, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ప్యాకేజీ 2 సర్వీసెస్ ఇవేమీ కూడా ఫ్రీ కాదట. ఇవన్నీ కూడా డబ్బులతోటే. మరి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. మరి ఇక్కడే వచ్చిన చిక్కు ఏంటంటే మరి ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా చాలా ఇబ్బంది కలుగుతుందని అప్పుడే ఆందోళనకు అయితే గురవుతున్నారు. మరి ఫ్రీ బస్ సౌకర్యం ఆడవాళ్ళకు చాలా మంచి అవకాశం. వాళ్ళు ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా తిరిగే అవకాశం అయితే ఉంది. కానీ అదేవిధంగా మరి పక్క నుంచి చూస్తే ఆటో డ్రైవర్లకి కలిగే ఇబ్బందులు, వారు చాలా నష్టపోతున్నారని చెప్పేసి ఆటో డ్రైవర్లు అందరూ చాలా ఆందోళనకి గురవుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఆటో డ్రైవర్స్ కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి కూడా ఏదైనా ఒక మంచి జరిగే విధంగా అయితే ఏదైనా ప్రణాళికలను తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఏదైనా మంచి సర్వీసెస్ని అయితే అందజేస్తే బాగుంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే మహిళలందరూ కూడా ఈ ఫ్రీ బస్ సర్వీసెస్ని వాడుకోండి. తగిన ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఏదైనా సరే గుర్తింపు కార్డు మీతో మాత్రం కంపల్సరీగా ఉంటేనే ఈ ఫ్రీ సర్వీసెస్ అనేవి మీకు ఇస్తారు.